హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మిస్ గురించి 2023 గురించి చూద్దాం. మరి మిస్ యూనివర్స్ షెనిస్ పలాస్వియో నికరాగ్వా నుండి మిస్ యూనివర్స్ షెనిస్ పలాస్వియో నికరాగ్వా. భారత్ నుండి మిస్ యూనివర్స్ పొందిన వారు ముగ్గురున్నారు. సుస్మితా సెన్ 1994లో, లారా దత్తా 2000లో, హర్నాజ్ సంద్ కౌర్ 2021లో. ఈమె మాత్రం ఇప్పుడు మిస్ యూనివర్స్ అయింది నికరాగ్వా నుండి. మనకి ముగ్గురు మాత్రమే ఉన్నారు, 94, 2000, 2021. సుస్మితా సెన్, లారా దత్తా, హర్నాజ్ సంద్ కౌర్. నెక్స్ట్ మిస్ వరల్డ్ క్రిస్టియానా విక్సోవా, చెక్ రిపబ్లిక్ నుంచి. క్రిస్టియానా విక్సోవా గారు చెక్ రిపబ్లిక్. విక్స్ వేసుకోవా అన్నట్టుగా ఉంది, కరోనా వచ్చింది మరి విక్స్ వేసుకోవా, క్రిస్టియానా విక్స్ వేసుకోవా. ఓకే. నెక్స్ట్ భారత్ నుండి మిస్ వరల్డ్ పొందిన వారు రీటా ఫారియా 1966. మరి ఎంతమంది ఉన్నారు? మొత్తం 6 ఉన్నారు భారత్ నుండి. రీటా ఫారియా 1966, ఐశ్వర్య రాయ్ 1994. చూడండి, ఇక్కడ ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్గా ఐశ్వర్య రాయ్ 1994, సుస్మితా సెన్ గారు కూడా 1994. డయానా హెడన్ 1997 మిస్ వరల్డ్, వీళ్ళంతా కూడా. యుక్తా ముఖి 1999, ప్రియాంక చోప్రా 2000. ఇక్కడ ప్రియాంక చోప్రా వచ్చినప్పుడు అక్కడ లారా దత్తా గారు వచ్చారు. అదేవిధంగా మనూషి చిల్లార్ 2017. మొత్తం భారత్ నుండి మిస్ వరల్డ్గా 6 ఉన్నారు, మిస్ యూనివర్స్గా 3 ఉన్నారు. మిస్ ఇండియా లేదా ఫెమీనా మిస్ ఇండియా 2024 సౌమ్యంగా ఉంటుంది కాబట్టి 2024 సౌమ్యంగా ఉంటుంది కాబట్టి సౌమ్య గుప్తా ముంబై నుండి. మా అనే సౌండ్ వచ్చింది, ఎక్కడామే ముంబై అని గుర్తుపెట్టుకోండి. 2023 నందిని గుప్తా రాజస్థాన్ నుండి. నందిని గుప్తా రాజస్థాన్. మిస్ దివా యూనివర్స్ లేదా మిస్ యూనివర్స్ డివైన్ శ్వేత శారద పంజాబ్ నుండి. క్లూ దివంగత శారద అని గుర్తుపెట్టుకోండి. దివా శారద, దివంగత శారదలాగా గుర్తుపెట్టుకోండి. దివా శారద, శ్వేత శారద. నెక్స్ట్ మిస్ ఇండియా వరల్డ్ వైడ్ అరుణాసు సుఖడో. అరుణా సుఖడో గయానా దేశం నుండి. అరుణా సుఖడో ఎక్కడ? మిస్ ఇండియా వరల్డ్ వైడ్గా. 2024 మిస్ ఇండియా యుఎస్ఏ రిజుల్ మోయిని ఆమె భారత సంతతి, ఆమె యుఎస్ఏ నుండి. మిస్ ఎర్త్ దీతాంజరి అల్బేనియా నుండి. ధరిత్రి భూమి, దీతాంజరి అల్బేనియా నుండి. మిస్ ఎర్త్. మిస్ ఓషియన్ ల్యూరా లూయిస్ హడ్సన్ అఖాతం నుండి, యూకే. ల్యూరా లూయిస్ మిస్ ఓషియన్ హడ్సన్. నెక్స్ట్ మిస్ టీమ్ ఇండియా వరల్డ్ వైడ్ తన్వి గ్రోవర్ యుఎస్ఏ నుండి. నెక్స్ట్ మిస్ టీన్ ఇండియా వాషింగ్టన్ గడ్డం శ్రేయ, వాషింగ్టన్. మిస్ టీన్ ఇండియా ఏమో గడ్డం శ్రేయ. మిస్ టీన్ ఇండియా వరల్డ్ వైడ్ ఏమో తన్వి గ్రోవర్. నెక్స్ట్ స్టార్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా సంజన సంసాయల్ జైపూర్ నుండి. స్టార్ మిస్ టీన్ ఇండియా ఇంటెలిజెంట్ ధనుషో సాయి దుర్గా చౌదరి. ఈమెకి ఇంటెలిజెంట్ అని గుర్తుపెట్టుకోండి, ఏపీ నుండి. ధనుషో సాయి దుర్గా చౌదరి, చాలా ఇంటెలిజెంట్ కదా దుర్గాదేవి, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మిస్ యూనివర్స్ బ్యూనస్ ఐర్స్ అల్హంద్రా మారిసా రోడి గ్రేజ్ 61 సంవత్సరాలు ఈమెకి. అర్జెంటుగా ఇంకేంది అయిపోవడానికి వచ్చింది కాబట్టి అర్జెంటీనా. అల్హంద్రా అని గుర్తుపెట్టుకోండి. అల్హంద్రా మారిసా రోడి గ్రేజ్, ఈమె మిస్ యూనివర్స్ బ్యూనస్ ఐర్స్ నుంచి రావడం జరిగింది. నోట్: మిస్ యూనివర్స్ పోటీలకు పాల్గొనబోతోంది ఇది 2024లో. మిస్ నెదర్లాండ్ ట్రాన్స్జెండర్ రిక్కీ వల్లేరు కొల్లై. మిస్టర్ వరల్డ్ జులాస్కి నెల అని గుర్తుపెట్టుకోండి, ఈయనని. జులాస్కి నెల జర్మనీ. నెక్స్ట్ మిస్టర్ ఇంటర్నేషనల్ రచెల్ మార్క్స్ యుఎస్. చరిత్రలో తొలిసారిగా సౌదీ అరేబియా మిస్ యూనివర్స్ పోటీలకు పంపిన మహిళ రూమీ అల్ ఖటానీ. సౌదీ అరేబియా బుర్ఖా పద్ధతి బయటకు వచ్చింది, ఈమె రూమ్ నుంచి బయటకు వచ్చింది అని అనుకోండి. రూమ్ అల్ ఖటానీ ఇక్కడ నుంచి సౌదీ అరేబియా నుంచి కాబట్టి బుర్ఖా పద్ధతి అనేది పోయి బయటకు వచ్చిందని గుర్తుపెట్టుకోండి. రూమ్ అల్ ఖటానీ. 2024 మిస్ అమెరికా మాసిడెన్ మాల్తస్
ఎయిర్ ఫోర్స్ అధికారిని. మాసిడన్ మాల్తస్ మిస్ అమెరికా ఈమె. అమెరికాలో ఉంది కదా మాసిడన్ మార్కస్. ఎవరెస్ట్ డే మే 29. ఎవరెస్ట్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? మే 29. మరి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు ఎడ్మండ్ హిల్లరీ న్యూజిలాండ్, టెన్సింగ్ నార్కే నేపాల్ నుండి రావడం జరిగింది. ఈ రోజునే 1953లో మే 29 వీళ్ళు ఎక్కారు కాబట్టి ఆ రోజున ఎవరెస్ట్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. భారత్ నుండి ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి వ్యక్తి అట్టారి కింగ్ కొమ్మ. ప్రపంచంలో 16వ వ్యక్తి పంజాబ్ నుండి 1925. అట్టారి సింగ్ కిమ్మ భారత్ నుండి ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తి. మరి ఎవరెస్ట్ అధిరోహించిన తొలి మహిళ జంకో తావి జపాన్ నుంచి 1978లో. ఇక్కడ అట్టారి కింగ్స్ కిమ్మ అనేటామె 1965లో పంజాబ్ నుండి. ఇక్కడనేమో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళనేమో జంకో తావి జపాన్ నుండి 1978. మరి భారత్ నుండి ఎవరెస్ట్ ఎక్కింది బచేంద్రి పాల్ 1984లో ఉత్తరాఖండ్ నుండి. అతి చిన్న వయసులో ఎవరెస్ట్ అధిరోహించిన వారు 7 ఖండాల్లో 7 ఎత్తైన పర్వతాలను అధిరోహించిన వారు మాలవత్ పూర్ణ 13 years నిజామాబాద్ డిస్టిక్. 16 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించింది కామ్య కార్తికేయన్ మహారాష్ట్ర స్వీట్ 16 ఖమ్మం నుండి. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి కామ్య కార్తికేయన్. 2.5 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ బేస్ క్యాంప్కు చేరిన బాలిక సిద్ధి మిశ్రా పంజాబ్ 2.5 సంవత్సరాలకి. 2 వారాలలో 3 సార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన వారు. 2 వారాలలో 3 సార్లు అంటే పూర్ణిమ శ్రేష్ఠ నేపాల్. ఈమె శ్రేష్టం కాబట్టి 3 సార్లు పోయింది. 30 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు షెర్పా కమ్మిరీటా నేపాల్. 30 సార్లు వెళ్ళడం జరిగింది. తన రికార్డును తనే బద్దలు కొట్టుకోవడం జరిగింది. 15 గంటల్లోపు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు పుంజలోమ కూడా నేపాల్. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వృద్ధురాలు జ్యోతి రాతే మధ్యప్రదేశ్. ఒకే సీజన్లో ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించిన తొలి వ్యక్తి సత్యజిత్ గుప్తా ఇండియా 11 గంటల 15 నిమిషాలు ఒకే సీజన్లో. మరి అరుణాచల్ ప్రదేశ్లోని నైషి అనే గిరిజన జాతి నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తొలి మహిళ కబాన్ యానో. ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారు పియాలి బస్లే గారు. అసలు ఆక్సిజన్ సిలిండర్ లేకుండానే పోయిందాం. ఆక్సిజన్ సప్లిమెంట్స్ లేకుండా ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన వారు సర్బాజ్ ఖాన్ పాకిస్తాన్. ఆక్సిజన్ సప్లిమెంట్స్ లేకుండా. కాళ్ళు చేతులు లేకుండా ఎవరెస్ట్ క్యాంపును చేరిన దివ్యాంగులు టింకేష్ కౌశిక్ గోవా. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఎన్ని సాధించారు. మనకు అన్నీ ఉండి కూడా కనీసం ఈ జాబ్నైనా కొట్టాలి అన్న దీక్ష పట్టుదల మనలో ఉంటే ఖచ్చితంగా మనకు జాబ్ అనేది వస్తుంది. మరి మార్చి 8 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే.